మగాళ్ళు బాధపడకండి, అందరిలాగే మగవాళ్ల కోసము ఒక రోజు. పూర్తి వివరాలకు చదవండి రేపటి సాక్షి హైదరాబాద్ ఎడిషన్. విశాఖలో ఆశా వర్కర్లు నిరసనకు దిగారు. కూటమి నేతలు ఎన్నికల్లో ఇచ్చిన హామీలను వెంటనే అమలు చేయాలన్నారు. 62 సంవత్సరాల వయోపరిమితి జీవోను వెంటనే అమలు చేయాలి అని డిమాండ్ చేశారు. కనీస వేతనంతో పాటు తమ డిమాండ్ల అమలుపై ప్రభుత్వం స్పందించాలి అని, లేదంటే రాష్ట్ర ప్రభుత్వంపై ఉద్యమిస్తాము అంటూ హెచ్చరించారు ఆశా వర్కర్లు. మరింత సమాచారం మా విశాఖ ప్రతినిధి అనిల్ అందిస్తారు. సందర్భంలో తమకు ఇచ్చినటువంటి హామీలను కూటమి ప్రభుత్వం వెంటనే అమలు చేయాలని డిమాండ్ చేస్తూ రాష్ట్ర వ్యాప్తంగా ఆశా వర్కర్లంతా నిరసనకు దిగారు. ప్రస్తుతం మనం విశాఖలోని జీవీఎంసీ గాంధీ విగ్రహం వద్ద ఉన్నాం. పెద్ద ఎత్తున ఆశా వర్కర్లంతా ఇక్కడికి చేరుకుని ఉదయం నుంచి నిరసన చేస్తున్నటువంటి పరిస్థితి. మాట్లాడదాం ఎటువంటి డిమాండ్స్ ఉన్నాయనే అంశాలపై. ఎటువంటి హామీ ఇచ్చారు, మీ డిమాండ్స్ ఏంటి, ఎందుకు నిరసన చేస్తారు? ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా ఆశా వర్కర్లు ధర్నా దిగామని. చాలామంది ఆశా వర్కర్లు ఈ మధ్య కాలంలో చనిపోయారు. వాళ్ళకి ప్రమాద బీమా సౌకర్యం కల్పించమని చెప్పి అడుగుతా ఉన్నాం. 2 లక్షల రూపాయల ప్రమాద బీమా సౌకర్యం కల్పిస్తామని చెప్పారు, కానీ ఎటువంటి జీవోలు మాకు రిలీజ్ చేయలేదు. అలాగే ఇప్పుడు ప్రతి ఒక్క ఆశా వర్కర్కి కనీస వేతనం ఇస్తామని చెప్పి చంద్రబాబు నాయుడు గారు మేనిఫెస్టోలో పెట్టారు. ఆ పెట్టిన విధంగా మాకు జీవో వెంటనే రిలీజ్ చేయాలని చెప్పి అసెంబ్లీ సమావేశాల్లో మా గురించి మాట్లాడాలని చెప్పి మేము చంద్రబాబు నాయుడు గారిని, పవన్ కళ్యాణ్ గారిని అడుగుతున్నాం. మేము అడుగుతున్నది ఒకటే, అసెంబ్లీ సమావేశాల్లో ఆశాలకి కనీస వేతనం ఇమ్మని చెప్పి ప్రమాద బీమా సౌకర్యం కల్పించాలని గత ప్రభుత్వం ఏదైతే జీవోలు ఇచ్చిందో ఆ జీవోలన్నీ కూడా వెంటనే రిలీజ్ చేయాలని చెప్పి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఒకవేళ ఇవ్వని పక్షంలో మేమందరమే కూడా పెద్ద ఎత్తున ధర్నాలకు దిగుతామని కూడా ప్రభుత్వానికి చెప్తా ఉన్నాం. ఎలక్షన్స్ మేనిఫెస్టోలో ఆశా వర్కర్స్కు కనీస వేతనాలు అమలు చేస్తాము అని స్పష్టంగా పేర్కొన్నారు. మరి 4 నెలలు అయ్యింది, ఇంతవరకు ఒక అతిగతి లేదు. పోనీ మన బడ్జెట్ సమావేశంలోనైనా ఏమైనా చెప్పారా అంటే అది చెప్పలేదు. 4 నెలలు అయిపోతుంది, అతి లేదు గతి లేదు. ఎప్పుడు వెళ్ళి ప్రభుత్వాన్ని కలిసినా, లోకేష్ గారిని కలిసామనుకోండి, నాన్నగారికి అన్ని విషయాలు తెలుసు, మీ మనసులో ఏముందో మాకు తెలుసు, తప్పకుండా మేము చేస్తాము అంటారు, చెయ్యట్లేదు. బడ్జెట్లో ఒక్క మాట కూడా మాట్లాడలేదండి. ఎక్కడికి వెళ్ళినా మా గురించి అసలు పట్టించుకోవట్లేదు. అందుకే ఈ కార్యక్రమం రాష్ట్ర వ్యాప్తంగా చేశాము. అప్పటికీ ప్రభుత్వం పట్టించుకోకపోతే మాత్రం మేము చేసే ఆందోళనకు ప్రభుత్వమే బాధ్యత వహించాల్సి వస్తుందని తెలియజేస్తున్నాం. మొత్తం మీద ఎన్నికలకు ముందు ఇచ్చినటువంటి హామీను ఖచ్చితంగా నెరవేర్చాలని వీరంతా పెద్ద ఎత్తున డిమాండ్ చేస్తున్నటువంటి పరిస్థితి. ఒకవేళ ప్రభుత్వం దిగి వచ్చి తమ హామీలపై స్పందించకపోతే, ఇచ్చినటువంటి హామీలను నెరవేర్చకపోతే పెద్ద ఎత్తున ప్రభుత్వంపై ఉద్యమించేందుకు సిద్ధంగా ఉన్నామని, దీనికి రాష్ట్ర ప్రభుత్వమే బాధ్యత వహించాలని చెప్పి వీరంతా చెప్తున్నటువంటి పరిస్థితి. విడుదల శంకర్తో కలిసి అనిల్, సాక్షి టీవీ, విశాఖ నుంచి.